ఓం సాయి అందరికీ నమస్కారం అండి. హృదయార్చన ఛానల్కు స్వాగతం. బ్రహ్మ సమాజానికి చెందిన బాబా సాహెబ్ తార్కాడు భార్య కుమారుడు సాయిబాబా భక్తులు. వారి నివాస స్థలం బొంబాయి. తార్కాడు కుమారుడు ఒక పెద్ద బాబా పటం తీసుకువచ్చి పూజా మందిరంలో ఉంచి ప్రతినిత్యం నియమం తప్పకుండా పూలమాలలు అలంకరించి ధూపాలు దీపాలు వెలిగించి సాయి నామావళి ఉచ్చరిస్తూ కుసుమాలు సమర్పిస్తూ నివేదన చేసేవాడు. మహదానందంగా హారతులిచ్చేవాడు. ఆ ప్రసాదం మధ్యాహ్న భోజన సమయంలో అందరూ తీసుకునేవారు. వేసవి సెలవుల సమయంలో ఒకసారి ఆ బాలుడి తల్లి షిరిడీ యాత్ర కోసం సన్నాహాలు చేస్తుంది. ఆ బాలుడికి కూడా షిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకోవాలని ఉంది. కానీ అతని మనసు ముందు వెనుకలాడుతుంది. షిరిడీ వెళితే బాబాను కళ్ళారా చూసే మహాభాగ్యం దక్కుతుంది. కానీ తను ప్రాణాధికంగా ఏంచే బాబా పటానికి పూలమాలలు సమర్పించేదెవరు? తండ్రి బ్రహ్మ సమాజానికి చెందినవాడు కాబట్టి తను షిరిడీ వెళితే బాబా పటానికి పూజాధికారులకు లోపం జరుగుతుంది సంశయిస్తున్నాడు. కుమారుడి వాలకం మనోభావాలు తండ్రి తార్కాడు గ్రహించి కొడుకు దగ్గరకు వచ్చి, నీలా ఏకాగ్ర చిత్తంతో నేను పూజలు చేయలేకపోవచ్చు, కానీ ఉపచారాలలో పూజా విధానంలో ఏ లోపం రానివ్వను. మన ఇంట యథాతథంగా బాబా పూజలు జరుగుతాయి. నువ్వు నిశ్చింతగా షిరిడీ వెళ్ళి రావచ్చునని చెప్పాడు. ఆ బాలుడు తల్లితో కలిసి శుక్రవారం సంతోషంగా షిరిడీకి బయలుదేరి వెళ్లి బాబాను సేవిస్తూ ఉన్నాడు. మరునాడు శనివారం. తార్కాడు ఉదయాన్నే స్నానం చేసి పూజా మందిరంలోకి వెళ్లి బాబా పటం ముందు సాష్టాంగ నమస్కారం చేసి, ప్రభు సాయినాథ, నా కుమారుడు నిన్ను పూజించే విధానాన్ని నేను పాటిస్తున్నాను. తెలిసి ఏ లోపం రానివ్వను. పొరపాటున ఏదైనా లోపం జరిగితే క్షమించమని ప్రార్థించి పూజను పూర్తి చేసుకుని కలకండను నైవేద్యంగా నివేదించాడు. మధ్యాహ్న భోజన సమయంలో ఆ కలకండను ప్రసాదంగా స్వీకరించారు. అలాగే ఆది సోమవారాలు బాబాకు పూజలు జరిగాయి. మంగళవారం తార్కాడు యథావిధిగా బాబాను పూజించి ఆఫీస్కు వెళ్ళాడు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చాడు. భోజనానికి ముందు ప్రసాదం తీసుకోవటం పరిపాటి. కానీ వంట మనిషి ప్రసాదం ఇవ్వలేదు. కారణం, ఆ రోజు సాయిబాబాకు నైవేద్యం జరగలేదు. అతను వెంటనే పూజా గదిలోకి వెళ్లి బాబా పటం ముందు సాగిలపడి, నా ఉపచారాల్లో జరిగిన లోపాన్ని అపచారంగా ఎంచక మన్నించమని చేతులు జోడించి ప్రార్థించాడు. అదే మంగళవారం షిరిడీలో మధ్యాహ్న హారతి సమయంలో బాబా తార్కాడు భార్యను పిలిచి, తినటానికి ఏమైనా లభిస్తుందేమోనని మీ ఇంటికి వెళ్ళాను. ఇంటి తలుపులు అన్నీ మూసి ఉన్నాయి. అయినా ఎలాగో లోనికి వెళ్ళాను. తార్కాడు నాకు తినడానికి ఏమీ ఇవ్వలేదు. తిరిగి వచ్చాను అన్నారు. ఆమెకు బాబా మాటల అర్థం కాలేదు. కానీ ఆమె కుమారుడికి మాత్రం తమ ఇంట పూజలో ఏదో లోపం జరిగిందని అర్థమైంది. ఆ బాలుడు చేతులు జోడించి, బాబా నాకు సెలవు ఇవ్వండి, నేను ఇంటికి వెళతాను అన్నాడు. దానికి బాబా, నీవు ఇప్పుడే ఇంటికి వెళ్ళటం ఎందుకు? నీ పూజ ఇక్కడే చేసుకోమన్నారు. షిరిడీలో జరిగిన సంఘటన ఆ బాలుడు తండ్రికి ఉత్తరం ద్వారా తెలిపాడు. అదే సమయంలో అతనికి తండ్రి ఉత్తరం రాశాడు. తన ఉత్తరాన్ని సాయి పాదాల వద్ద ఉంచి నైవేద్యం సమర్పించే విషయంలో జరిగిన తప్పును మన్నించమని తాను ప్రార్థించినట్టు సాయికి తెలుపమని కోరాడు. ఆ మరునాడే వారి ఉత్తరాలు ఒకరివి ఒకరికి చేరాయి. విషయం తెలిసి బాబా సర్వజ్ఞుడని ఆనందించారు. పటమనే భావాన్ని విడిచి మన పుణ్యం కొలది బాబాని స్వయంగా పూజించే మహాభాగ్యం లభించిందని ఎంచి ప్రతినిత్యం నియమం తప్పకుండా బాబాను భక్తి శ్రద్ధలతో అర్చించడం అత్యంత శుభదాయకం.